ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. గాఢంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. యోబు 24:17. కొందరు ఒంటరి జీవులుంటారు. పగలంతా సాటి వ్యక్తులతో పనిలో మైమరిచి ఆనందంగానే సమయం గడుపుతారు. రాత్రి అయ్యేసరికి ఒంటరితనం, నిద్ర పట్టదు. కలత నిద్ర పట్టిన కలలు విసిగిస్తాయి, వేధిస్తాయి. మనసు విప్పి మాట్లాడే వారుండరు. రాత్రంటేనే భయమేస్తుంది. దినం గడిచింది, పొద్దు గుంకింది. కొండల వెనుక, సరస్సు పైన, ఆకాశం అంతటా పరుచుకునే నీలి నీడల వెనుక దేవుడున్నాడు చూడు. ఒంటరి గదికి వెళ్ళడానికి మనస్కరించదు. కొందరు రాత్రి 10-11 అయినా స్నేహితులు ఒక్కొక్కరు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంటే అలానే ఒంటరిగా వీధుల్లో, రహదారుల్లో తిరుగుతూ ఉంటారు. వారికి పగలు శూన్య పాత్ర, రాత్రి చీకటి బావి. ఒంటరితనాన్ని మించిన జబ్బు లేదు. జోసెఫ్ స్క్రీవెన్ పెళ్లి రోజున ముందు రాత్రి పెళ్లి కూతురు నీటిలో మునిగి చనిపోయింది. తన స్వదేశం ఐర్లాండ్ నుండి కెనడా వచ్చేశాడు. పేద విధవలకు, దిక్కులేని వారికి చలికాలం అంతటా గొడ్డలితో కట్టెలు నరికి చలి కాచుకునేందుకు ఉచితంగా ఇస్తుండడమే పనిగా పెట్టుకున్నాడు. ఒక మనిషి స్క్రీవెన్ చూసి, ఎవరతను, నా దగ్గర జీతానికి పని చేస్తాడేమో అడగండి అన్నాడు. అందుకు అక్కడున్నవారు, అతను జీతానికి పని చేయడు సార్, డబ్బులు ఇవ్వలేని పేదల కోసమే, ఒంటరి వారి కోసమే పని చేస్తాడు అని జవాబిచ్చారు. ఐర్లాండ్లో డబ్లిన్ నగరంలో అతని తల్లి తీవ్ర వ్యాధికి లోనైంది. స్క్రీవెన్ కెనడా నుండి తల్లి దగ్గరికి ప్రయాణం చేయగలిగే అవకాశం లేదు. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే పాట రాసిన ఉత్తరం ఆమెకు పంపించాడు. ఆ తర్వాత ఒక మిత్రుడు అతడు ఆ పాట రాసిన చిత్తు కాగితం చూసి ఆశ్చర్యపోయి, ఈ పాట రాసింది నీవేనా అని అడిగాడట. నేను ప్రభు కలిసి రాశాము అని స్క్రీవెన్ జవాబు. అతడు ఒంటరిగా కెనడాలోని ఒంటరియోలో 1870 ప్రాంతంలో మరణించాడు. యేసు ఎలాంటి నేస్తమో కదా. మన పాపాలు, దుఃఖాలు మోయలేదా? ఎంత భాగ్యం మనది. బాధలన్నిటినీ యేసు చెంతకు మోసుకుపోవడం. ఎంత నెమ్మది జారవిడ్చుకుంటున్నాం. అనవసర బాధ ఎంత భరిస్తున్నాం. దేవుని చెంతకి దీనంగా ప్రార్థనలో సమస్తాన్ని తీసుకుపోము. ఇదే కదా పదే పదే మనకు బాధకు కారణం.